చేతులాకాశంలోకెత్తి నీకే కదా నా ఆరాధన. అందరూ స్వరవెత్తి నీ స్వరం నాకు వినబడాలి. నీకే కదా నా నేను ఆహ్వానిస్తున్నావు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు. కరుణండి తండ్రి చేత పొందవలసిన బహుమానమా నామాన్ని ఆరాధన చేస్తూ నేను స్తుతిస్తున్నా. మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్నాను. తోడే ఉన్నాడు. చేరువచ్చిన ప్రతి బిడ్డకు మనశ్శాంతిని తండ్రి, అభిష్టి కార్యక్రమం నుంచి తండ్రి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనిపించినట్లు సాయం చేయండి. రోగ పెడుతున్న ఎవరికి బాధపడుతుంటే ఇప్పుడే హాస్పిటల్లో వారు సురక్షిత బంధువులుగా వేస్తున్నాము. ఉదయం కల గొప్ప శుభవార్త విందురుగాక, అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విడుదల కలుగునుగాక ఇస్తున్నాము. మనం మేలు చేయబడి భక్తులకు వెళ్తున్నాం. మహిమ ఘనత యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమె మీకు మీరు కేటాయించబడిన స్థలంలో అలాగే కూర్చుందాం. మరి కొద్ది నిమిషాలు వాక్యమైన తర్వాత మరి యథావిధిగా ప్రతి సంవత్సరం మరి వృద్ధులకు మరి షేర్లు పెట్టడం జరుగుతుందో మరి అదేవిధంగా మరి మీ పేర్లు పిలబడతాయి. పేర్లు పిలవలసిన వారు మాత్రమే మరి స్టేజ్ మీదకి రండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ. మాకు శరీర భోజనం అయిపోయింది, వాక్య భోజనం కావాలన్నో లల్లీలు చెప్పండి. మరి మాకు ఉండో లేదో కొద్దో గొప్ప సహకరించలేక కొద్దో గొప్ప ఒక్క ముక్కైనా తిన్నారా లేదా? రైట్. ఏసు రక్తమే జయం, ఏట మాసమే బలం. క్షమించండి, కోడి మాసమే బలం. రైట్. మరి ఎంత ఆనందంగా సంతోషంగా తిన్నామో మరి దేవుని వాక్యంలో కూడా అలాగే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొద్ది నిమిషాల్లో మరి నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను కనుక శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చారు? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ అన్న కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం వినాలి. మహాలక్ష్మి చెరువా, దేవుని ప్రజలరా వినాలి. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఇలా ఈ లోకానికి వచ్చారు అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి కారణం ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనంటే పాపులను రక్షించడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా అనగానే కొంతమంది పెద్ద పెద్ద కళ్ళు ఇప్పి చూస్తుంటారు. నేను పాపినేమిటండి, నేను కాపునండి, నేను పాపినేమిటండి, నేను సోదరునండి, నేను పాపనేమిటండి, నేను సింహాన్నండి, నేను పాపటినేంటండి, నేను నెమలనండి, నేను పాపనేమిటండి, నేను అదండి, నేను ఎదండి, చెట్టు రప్ప గడ్డి పువ్వండి నేను అని రకరకాల పదప్రయోగాలు ఉపయోగించి వారు పాపి అన్న విషయాన్ని ఒప్పుకోరు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే. దేవునికి స్తోత్రం. మరి పాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే పాపములో నుంచి మనల్ని విడుదల కలుగు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికంటే మన పాపముల నుంచి విడుదల కలిగించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. చివరికి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక భయంకరమైన నరకాగ్ని గుండెలోకి వెళ్ళిపోతున్నాడు. కనుకనే ఆ పాపులను రక్షించడానికి పరమాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇందాక నేను ఆరాధన చేస్తూ ఎందుకో ఒకసారి పైకి చూసా. పైకి చూస్తే అక్కడ ఏముంది చూడండి, చూసిన చెప్పండి. నెత్తి మీద ఏముంది? ముబ్బ. అదిగో అంత పెద్ద చంద్రుడు కనపడుతుంది, కొంతమంది ముబ్బ అంటున్నారు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైన ఏం కనపడుతుంది? చంద్రుడు కనపడుతున్నాడు. ఒకరోజు ఒక ఆయన చంద్రమండలంలోకి వెళ్ళాడు. ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అందరినీ సూర్య చంద్ర నక్షత్రాలని ఆరాధన చేస్తుంటారు. కనుక ఒక ఆయన ఆ చంద్రులోకి వెళ్ళిపోయాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన పేరు. కనుక అరే, మనము సూర్యుని చంద్రుని దేవుడు అనుకొని మనం పూజిస్తామరా, ఆరాధన చేస్తామరా? ఈయన వాటికంటే గొప్పవాడు. ఎందుకంటే లాండ్లోకి వెళ్ళి వచ్చేసాడు. కనుక ఎంత గొప్పవాడు. మట్టి తీసుకొచ్చాడా, బెడ్ తీసుకొచ్చాడా, ఏం తీసుకొచ్చాడా? అసలు నీళ్ళు ఉన్నాయా? లోపల ఇల్లు కట్టుకుని ఉండొచ్చా చంద్రమండలాల చంద్రుల్లో? మాట్లాడదాం రండి అని అందరూ వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విజయవాడ కూడా వచ్చాడు ఆయన. విజయవాడ పెద్ద సభ జరిగితే అక్కడికి కూడా వచ్చాడు. ఆ సభలో అయ్యా మేము పూజించే ఆ చంద్రమండలంలోకి వెళ్ళారు. సూర్యుల్లోకి వెళ్ళలేదు కానీ చంద్రుల్లోకి వెళ్ళారు. కనుక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అనుభూతి ఏంటి చెప్పండి అని అంటే ఆయన ఇలాగన్నాడు, ఎంతలో కనబడి అంతలో చచ్చిపోయే ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే నేను, ఆవురు వట్టివాడిని నేను, మట్టివాడిని నేను, మహా అంటే 70 సంవత్సరాలు బతుకుతానే నేను కోట్ల ఖరీదైన ర్యాకెట్ వేసుకుని అక్కడికి వెళ్తాం పెద్ద గొప్ప విషయం కాదు. మరి ఏంటి గొప్ప విషయం అంటే, రాజాది రాజు, ప్రభువుల ప్రభు, పాపం లేని పరిశుద్ధుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంతమంది ఇలా కూర్చుండాలి గల, ఊపిరి పీల్చుకోవడం గల కారణమైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడే. అది గొప్ప విషయం అన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కొరగాని మనము అంత దూరం వెళ్ళటం గొప్ప విషయం కాదు, కానీ ఆయన అంత తగ్గించుకొని మనల్ని చూడడానికి వచ్చాడే, అది గొప్ప విషయం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి ఎందుకు వచ్చాడంట? పాపముల నుండి విడుదల కలుగజేయడానికి వచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని చూడడానికి వచ్చాడు. అందరు చెప్పండి, ఎందుకు వచ్చాడు? హలో, ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి అనంటే మనల్ని చూడడానికి. దేవునికి స్తోత్రం. అందుకని మంచి పాట ఉంటుంది, నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు కదా, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను చూడడానికి వచ్చాడు. నిన్ను చూస్తే వాళ్ళంతా వ్యాధులు, వాళ్ళంతా జబ్బులు, నేర్చాలు, బలయంతలు. ఎందుకు ఈ బతుకని ఒక్కొక్కసారి అనిపించి ఎందుకు వచ్చింది ఈ జీవితం అని మలమల్లాడిపోతున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో సమస్య లేకపోతే దల్లో సమస్య లేకపోతే గుల్లో సమస్య లేకపోతే బల్లో సమస్య లేకపోతే పక్కింట్లో సంవత్సరం వెనకాల సమస్య లేకపోతే వెళ్ళిన చోట ప్రతి చోట ఏదో ఒక బాధ. ఎందుకు వచ్చాడంటే ఆ బాధల నుంచి నిన్ను చూసి విడుదల కలుగజేయడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బాధల నుంచి దేవుడు విడుదల కలుగజేయడానికి వచ్చాడు. ఆయన నీ పాపం నుంచి విడుదల కలుగజేయడానికి వచ్చాడు. నిన్ను చూడడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎమ్మెల్యే గారు చూడడానికి వస్తేనే, ఎమ్మెల్యే గారు మా రోడ్డు బాగోలే, ఎమ్మెల్యే గారు మా ట్యాప్ రాట్ల, ఎమ్మెల్యే గారు మా వీధిలో సరిగ్గా పనిచేస్తాను లైట్లు అని చెబుతాం కదా. సాక్షాత్తు దేవుడే చూడడానికి వస్తే ఆయనకి ఎంత చెప్పాలి, ఎంత బాధ చెప్పాలి. సాధారణమైన ఒక ఎమ్మెల్యే గారి పదవిలో ఉన్నవారు అంత కేర్ తీసుకుంటే సాక్షాత్తు దేవుడు ఇంకెంత చేయాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళైనా సోదరమణులారా, అట్టిపండు తొక్కలారా, నూతులు కప్పలారా, మీ పవిత్రమైన ఓటును మాకేసి కల్పించి అని చెప్పి గెలిచిన తర్వాత మన దగ్గర చూడడానికి కూడా రారేమో, కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన
యేసు నిన్ను పట్టించుకోవడానికి, నిన్ను చూడడానికి వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తే నువ్వు పాపంలో ఉన్నావు, పాపంలో చనిపోతున్నావు, పాపంలోనే పెరుగుతున్నావు, నశించి నరకానికి పోతున్నావు, పాపం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. కనుకనే నిన్ను రక్షించడానికి, నిన్ను చూసి నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనిషిలో అయితే పాపం ఉంటుందో ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ మనిషిలో అయితే పాపం ఉండదో ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు. ఏ మనిషిలో అయితే పాపం ఉండదో ఆ మనిషికి కాదు, ఆ కొంపలో సమాధానం ఉండదు. ఏ మనిషిలో అయితే పాపం ఉండదో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అపజయాలు, ఆనందం లేని పరిస్థితులు. కనుక ఈ పాపం నుంచి విడుదల కలిగజేసి దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఆనందాన్ని, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇందాక ఆ పాప చదివారు ఏమని, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో మందను కాచుకుంటున్నారంటే. ఎవరు కాచుకుంటున్నారు? పాస్టర్ గారు కదా కాక ఆవిడ కళ్ళజోడు పెట్టుకున్నవాడు అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరమ్మా గొర్రెలు మేపుకునేది? ఎవరమ్మా? ఎవరో మాట్లాడతలేదు. వాళ్ళు ఎందుకు వచ్చింది? యేసు రక్తమే జీవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే మేపుకుంటుంది ఎవరో పొలంలో గొర్రెల కాపురం మేపుకుంటుంటే దేవుని దూత వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుని దూత వచ్చాడంటే ఆయన్ని చూడలేం, చూసి బ్రతకలేం. ఇప్పుడుకొచ్చి ఆయనని ఎవడు చూడ నేరరు. ఏ అంటే కోటి సూర్యుల కంటే తేజోమయుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుకని దేవదూతను పంపించాడు. ఒరే బాబు, కూర్లు కాసుకుంటున్నారా? ఇగో మీ కొరకు ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. ఎక్కడున్నాడు? పశువుల పక్కన ఉన్నాడు. రా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళండి అని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అంటే పైడి పరులో కూడా చెప్పాను ఈ వాక్యం. గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళకు పని ఉంది. ఏంటో తెలుసా? మచ్చ, మరక, డాగు, కలంకము లేని పుష్టి కలిగిన గొర్రెనో, మేకనో, గేదెనో, బర్రెనో ఏదో దాన్ని పాప పరిహారంగా వధించాలి. కనుక మచ్చ, మరక, డాగు ఉంటే దేవునికి నచ్చదు ఆ బలి. కనుక ఈ గొర్రెల కాపర దగ్గరికి దేవుడు వచ్చారు. బాబు, ఇక మీదట మీరు బలి ఇవ్వాల్సిన అవసరము లేదు, కోడిని ఇవ్వాల్సిన అవసరము లేదు, గొర్రెని ఇవ్వాల్సిన అవసరము లేదు. మరి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఒక ఆయన వధించబడడానికి మీకోసం పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వధించబడ్డాడా లేదా? కలువరి శిలువలో అని పెనం మీద కాల్చబడ్డాడు ఆయన. కలువరి శిలువలో వధించబడ్డాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో ఆయన అంటాడు, ఆయన వీపంతో దున్ని వేయబడింది. రక్తపు మడుకులతో అరే సచ్చాడా బతికాడా చూడరంటే అక్కడ ఉన్న ఒక భటుడు డొక్కలో పుడితే ఆ డొక్కలోంచి గుండెలోకి వెళ్ళి రక్తము నీరు వచ్చేస్తుంది. వధించబడ్డాడు ఆయన. కనుక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి ప్రతి పాపము దేవుడు కడిగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాయిలను అద్భుతమైన పాట రాస్తాడు. ఏమని? కోళ్ళ రక్తముతో పాపం పోదు, ఎట్ల రక్తముతో పాపం పోదు, నీ పాపం కడిగే యేసు రక్తము సాకలి వాణి సొప్పు లాంటిది. ఎంత చెయ్యి ఏదో కొరత, ఎంత బలి ఏదో కొరత, ఎంత నైవేద్యం పెట్టు ఏదో ఒక కొరత లోపల. మరి ఏంటి ఆ కొరత? ఇంత చేస్తున్నాంగా మనశ్శాంతి లేదే, ఆశీర్వాదం లేదే, ఏదో జబ్బే, ఎప్పుడు మాకు విడుదల వెళ్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు చెబుతున్నాను, ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీకు మనశ్శాంతి రావట్లేదు. నీ కొరకు వధించబడ్డానికి ఇదిగో లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెలుగా వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే సకల ఆశీర్వాదాలు నీ ఇంటి మీద కురుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచితే ఎవరైనా కష్టాలతో వచ్చారేమో, బాధలతో వచ్చారేమో, కన్నీటితో వచ్చారేమో, దుఃఖంతో వచ్చారేమో, పాపంలో కొట్టుబిట్లాడిపోతున్నారేమో, యేసు యందు విశ్వాసం ఉంచు, నీ బ్రతుకు మార్చబడిపోతుంది. గట్టిగా చప్పట్లు పెడుతూ ప్రభు నామమును మహిమపరచాలి. యేసయ్యా, దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితం మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని గొర్రెల కాపరి దగ్గరికి వచ్చేసి ఒక ఆయన గొర్రెలాగా వధించబడబోతున్నాడు. మీ కొరకు ఆయన రక్తం ప్రతి పాపం నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలా ఒక్కొక్కరికి ఒక గోవు, ఒక్కొక్కరికి ఒక మేక, ఒక్కొక్కరికి ఒక గొర్రె ఇచ్చేసాం అనుకోండి, ఇంక మనం గొర్రెలను మేకలని బర్రెలను చూడక్కర్లా, ఏసు రక్తం వేచేయు. అందుకని ఆయన అన్నాడు, బాబు ఇక్కడ మీరు బలి ఇవ్వాల్సిన అవసరము లేదు, దేవుడే ఈ లోకునికి వచ్చి మన కోసం బలి అయిపోతాడు. ఆయన పవిత్రమైన రక్తం మన కడుగుతుండగా సచ్చి నరకానికి పోతున్న మన ఆత్మలు మోక్షానికి పోతాయి, మోక్ష రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. కొంతమంది ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు, పాపంలో కొట్టుకుపోతున్నారు. నశించిన దాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పుట్టాడనే ఆనందం, దేవుడు వచ్చాడనే సంతోషం, ఆయన ఈ లోకానికి అరుదించాడనే ఆనందం వారు లేకుండా పోతుంది. ఎందుకంటే నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను బాగా చిన్నప్పుడు మా నాన్న టేప్ రికార్డులో వాక్యం చెప్పేవాళ్ళు. అందుకని పిల్లలకి వాక్యం నేర్పించండి. బూతు మాటలు కాదు నేర్పించవలసింది, సీరియల్ కాదు. నువ్వు సింగనాథంలాగా సీరియల్ చూస్తుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. బూతు మాటలు నేర్పిస్తారు. కొంతమంది బూతాడిపోతే మా బావే, మా మగారే, నేను ఏదో రోజు పేక మీద కాలేజ్ తొక్కేస్తాడు, గుర్తుపెట్టుకో. కనుక పిల్లలకి వాక్యం నేర్పించండి, దైవ వాక్యం నేర్పించండి, వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు. ఆ రోజు ఆ దైవజనుడు ఇలా ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక రాబందు అంటే తెలుసుగా మీకు, లేకపోతే ఒక గ్రద్ద సచ్చిన పీనుగు మీద తింటుందంట. సచ్చిన పీనుగు మీద వాలి తింటా ఉంది. అది ఎక్కడ వాలిందమ్మా? పాపం ఎలా ఉంటుందో చెబుతాను చూడండి. పాపం కూడా కమ్మగా ఉంటుంది, చేసేటప్పుడు భలేగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉన్నా సూపర్ ఉంటుంది పాపం. ఈ రాబందు కూడా సచ్చిన పీనుగు మీద వాలి తింటా ఉందంట. అయితే కొద్ది దూరం పోయిన తర్వాత దానికి నది కనపడుతుంది. ఇది వెళ్తా ఆ నదిలో పడిపోతుంది. దానికి తెలుసు ఆ విషయం. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో రోజు చచ్చిపోతామని తెలీదా? తెలుసు. శిక్ష నీ మీదకి వస్తుందని తెలీదా? తెలుసు. కర్మ అనుభవిస్తామని తెలీదా? తెలుసు. అయినా బయటికి రాలేని పరిస్థితి. బాబు మీకు మార్గం చూపెడతాం రాయంటే అది మొత్తం అది తక్కువ కులం, అక్కడ మనం వెళ్ళకూడదు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఈ రాబందు సంగతి ఏమైంది? అది తింటుండగా లోపల ఆలోచన వస్తుంది, లేచిపో, నువ్వు లోయలో పడిపోతావేమో, మానే నీ పాపిష్టి క్రియలు మానే, లోయలో పడిపోతావేమో అనంటే మరి కొంతసేపు, ఇంకొంచేపు. ఎవరికైనా గజ్జి తామర వచ్చాయని మనలో అడుగుతున్నానని ఏమనుకోకండి. కాళ్ళ మీద చేతుల మీద అప్పుడు గజ్జి తామరలు వస్తుంటాయి. వాటికున్న స్వభావం ఏంటి తెలుసా? గోకినంతసేపు భలే ఉంటుంది. గోకినంతసేపు భలేగా ఉంటుంది. పాపం కూడా అంతే, గోకినంతసేపు భలే ఉంటుంది. ఇంకో మాట చెప్పనా? గోకేటప్పుడు నీకు సంతృప్తి ఇస్తుందేమో, కానీ రక్తం శరీరం ఇడిపోతుంది. కొంతమంది క్యాన్సర్ వచ్చేస్తున్నా. ఇందాకే తమ్ముడు మనోజ్ నేను బియ్యం కట్టెత్తాకి వెళ్ళాం. బియ్యం కట్టెత్తుంటే బాబు సిగరెట్ పెట్టవుటే అని వచ్చాడు. ఒకడు గొరగేదిలో గునిగెదిగాడు. ఏం పెట్టట్టమ్మా? సిగరెట్ పెట్టంట. మేమిద్దరం అవన్నీ కట్టించు అలా చూస్తే మొత్తం ఈ నోరంతా సాగబీకేసి రక్తం అయిపోయి నోరంతా పాడైపోయి, రేయ్ మీరు తాగితే మీ బతికెట్లా అయిపోద్ది అని పెట్టించున్నా. వీడు కళ్ళు మూసిపోయి బాబా సిగరెట్ పెట్టవుట్ ఇచ్చాడు ఆయన అంటున్నాడు. వీడు గొరగేదిలో గునిగేదాడు. వీడు కళ్ళు దొబ్బే. వీడికి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నిజమండి బాబు, సిగరెట్ పెట్టింది. అప్పుడు ఏం చెప్పాను, అరే తమ్ముడా వీడి కళ్ళు ఏమన్నా దొబ్బేయా పోయేట్గా అంటే అంధకారంలో ఉన్నాడు. పోకినంతసేపు బాగుంటది, శరీరం విడిపోతున్నా, రక్తము ఏర్లైపోతున్నా బాగుంటది. కానీ చివరికి ఏం చేస్తా తెలుసా? వినాశనం. చివరికి ఏమైంది? లెగు పైకి లెగు అని విడుదల చెబుతా ఉన్నా లేపలేకపోయింది, మానలేకపోయింది, వదలలేకపోయింది. చివరికి ఆ జలపాతం రానే వచ్చింది. ఇప్పుడు లేచిపోతాను నేను, ఒక్కసారి రెక్కలు చాపి. నేనంటే ఏమనుకుంటున్నారు? నేను పక్షిరాజును కదా, నాకు ఒక్కొక్క రెక్క 6 మూరల బోర ఉంటుంది అని ఒక్కసారి రెక్కలు చాపి ఎగిరేసరికి ఆల్రెడీ కోర్లు లోపలకంట పుచ్చుకుపోయాయి. బర్రె
600 నుంచి 800 దాకా బరువు ఉంటుంది. ఇది ఇంచుమించు 120 కేజీలు కూడా ఉంటుంది ఇది. కనుక బాగా దీని గోర్లు లోపలికి పాతుపోయేమేమో, ఒక్కసారి ఎగరలేకపోయింది, విడుదల రాలేకపోయింది, పైకి ఎగరలేకపోయింది. మరేమైందంటే జలపాతులు పడి చచ్చిపోయింది. అయ్యా నేను మానేయాలి తాగుడు అనుకుంటారు, మానలేరు. వీళ్ళు సిగరెట్లు మానేయాలనుకుంటారు, మానలేరు. భయంకరమైన అక్రమ సంబంధాలు మానేయాలనుకుంటారు, మానలేరు. భయంకరమైన వ్యభిచారం మానేయాలనుకుంటారు, మానలేరు. కారణం చేసినంతసేపు బాగుంటుంది. అందరు ఉన్నారు, ఒక మాట చెప్తాను. అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు, ఏంటో తెలుసా సారో, ఈ పాపం చేసినంతసేపు, ఈ లోకభోగాలు చేసినంతసేపు బాగున్నాయి, కానీ అయిపోయిన తర్వాత భయంకరమైన గిల్టినెస్ లోపల ఉంది. ఏంటి దానికి గల కారణం? ఎవరు తీసేస్తారు అనంటే, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసు ఆయన రక్తాన్ని ప్రోక్షింపజేసి ఆ పాపపు గిల్టి నుంచి నీకు విడుదల కలిగించిన శ్రేష్టమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ రాబందులాగే పాపం మీద వాలి చచ్చిపోతామని తెలిసిన, క్యాన్సర్ వస్తుందని తెలిసిన, లోపల కరేబారాలన్నీ మాడిపోతున్నాయని తెలిసిన, తాగి తాగి పిచ్చోడు అయిపోతున్నా, మనశ్శాంతి లేకుండా అలా బతికేస్తున్నా, నిన్ను రక్షించాలని ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడ్డోడికి దారి చూపిస్తాడా? చెప్పండి నాకు, తెలుగు వచ్చు కదా మీకు. గుడ్డోడికి దారి చూపిస్తాడా? కొంతమంది మా పాపాన్ని మేమే తీసేసుకుంటాం, మా కర్మను మేమే తీసేసుకుంటాం, మాకు మేమే దారి చూపించేస్తాం. సింగనాదం ఇదంతా. ఏమి చేయలేం, మన వాళ్ళు ఏది కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం బోర్డు అనుకుంటాం, అన్నీ అయితాయా? అన్నీ అవ్వవు. దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏదైతే నిర్ణయిస్తే అదే జరుగుతుంది. ఆయన ఏదైతే నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కనుక దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 4వది ఎందుకు యేసయ్య ఇక్కడికి వచ్చాడంటే, తన ప్రేమను చూపించడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. ఎందుకు వచ్చాడంటే యేసయ్య చెప్పండి. పూజ చేస్తాం, నైవేద్యం పెడతాం, మరొకటి చేస్తాం, పళ్ళు ఇస్తాం, ఏదేదో చేస్తాం మనం. కానీ ఆయన ఎట్టుంటాడు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన స్వరం ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? ఆయన మన కొరకు ఏం చేశాడు అని మనకు తెలీదు. కనుక ఆయన ప్రేమ ఏంటో చూపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం లేకుండా ఎవడైనా ప్రేమిస్తాడా? ఐ లవ్ యూ అన్నాడంటే దీనికి ఊరే చేస్తాడని అర్థం. కొన్ని రోజులు పోయిన తర్వాత దేవునికి స్తోత్రం. మన వెనకాల కూడా తోకలాగా తిరుగుతున్నాడంటే ఎక్కడో టెంటరే చేస్తున్నాడు అని అర్థం. ఏ స్థలానికో ఏ పొలానికో ఎక్కడో ఏ చేస్తున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. కారణం లేకుండా ఎవరిని ప్రేమించడు, కారణం ఉంటేనే ఎవరైనా ప్రేమిస్తాడు. కానీ ఆ సక్కనయ్యా 2000 సంవత్సరాల క్రితం మనం పుట్టకపోయినా నా బిడ్డలు పుడతారు, నన్ను ఆరాధన చేస్తారు. తన ప్రాణమంతా ఒలిగించేశాడు, తన ప్రాణమంతా ఇచ్చాడు. ఆయన తన రక్తమంతా కార్చాడు. కలువరి సిలువలో మేకులు కొట్టి గడ్డం పీకేసి పిడుగుతులు గుద్ది, రేయ్ ఎవరు గుద్దారో చెప్పరా అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అన్నాడు. ఎంత శాంతమూర్తి అండి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 ఇలా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక ఆవిడ్ని పాడమంటే ఇలా పాడుతుంది, లాలి పాడనా నా చిన్న యేసుకి, చోల పాడనా నా కన్న తండ్రికి. పాట బాగుంది కానీ ఎక్కడో నాకు పిచ్చన వచ్చేస్తుంది. అరే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టుకోలేమంటాయండి. ఏంటి? ఆకాశము భూములు ఆయన పట్టుకోలేవు. అక్కడ కూసుంటే ఇక్కడ కాలు పెడతాడు ఆయన. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. ఎంత మహానుభావుడైన యేసయ్య ఈ లోకానికి వస్తే ఇంకా జోలపాడుబడి దగ్గర ఉన్నామా? కేథలిక్ చర్చికి వెళ్ళి ఒక తల్లి గారు ఎవరో ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటే పనులు జరుగుతాయంట. మీ భర్త ఉద్యోగం బాగాలేదు కదా, ఆయన తీసుకొచ్చుకొని
ప్రార్థన చేయించుకొని చెప్పారు. ఏలుపూరు వాళ్ళది పేరు ఎందుకులేండి, ఏసు రక్తం వేసేయి. నేను వెళ్ళగానే బాబు ఇప్పుడే పెట్టేశాడు. ఏంటది? పాయాసం పెరుగన్నం. ఎవరికి? యేసుబాబుకి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పెట్టిన పాయాసాలు నైవేద్యాలు ఈ ముసూర్లు సీమలు తప్ప ఎవరు తింటారు? పొద్దుగాలు చూడండి మీరు. నేను అబద్ధం కాదు, సత్యం చెబుతున్నాను. పొద్దుగాలు చూడండి, లేకపోతే 2-3 గంటల పోయిన తర్వాత చూడండి, ఎవడు కూడా పట్టుకోడు. ఎందుకు? ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడు, లేకపోతే అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేడైన కనులు తెరువు, నేడైన కలువు తెరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడైన కనులు తెరిచి యేసు వైపు చూచు. నిన్ను రక్షించడానికి, నిన్ను పలకరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నశించిపోతుంది నిన్ను వేదకు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన నిన్ను దేవుని వైపు చూడు, ఆయన్ని ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగించేయండి అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ముగించేయండి అన్నోళ్ళు లోపల నుంచి చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముగించొద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుగారు కొడుకు ఎవరో, రాజుగారు కొడుకు వేరే శత్రు రాజులు వచ్చి ఆ కొడుకు మీద దాడి చేస్తున్నారని 3 కుర్రోళ్ళు సాయం చేశారు. అందరి జాగ్రత్తగా వినాలి. ఎవరికి? రాజుగారు కొడుకుని వేరే రాజులు తీసుకెళ్ళిపోతున్నారంటే 3 బలాజ్యులు, మా రాజుగారు కొడుకు కుదరదు, చచ్చిపోవాలని మేమే చచ్చిపోతాం, లేకపోతే రాజుగారు మా ప్రాణాలు తీసేస్తాడు అని ప్రాణానికి అడ్డుపడి ఎలాగైనా రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి, రాజా జరిగిన సంగతి ఇది. వాళ్ళు లేపేపోతుంటే మేము మీ బాబుని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామనంటే రాజుగారు అన్నాడు, మీరు కోరుకోండి, రాజ్యములో సగం భాగమైన మీకు కలుగుతుంది అనంటే ఒక ఆయన రాజుగారి దగ్గరికి వచ్చేలాగున్నాడు. రాజా, నాకు అందమైన అమ్మాయితో పెళ్లి కావాలన్నాడు. హలో రాజా, నాకు అందమైన అమ్మాయితో పెళ్లి కావాలి. బాబు వీడికి అందమైన అమ్మాయితో పెళ్లి కావాలంట, వీడికి పెళ్లి చేసేయండిరా అన్నాడు. బాజలు మోగించేసే వాళ్ళు పెళ్ళి అయిపోయింది ఒకడికి. రెండోవాడు వచ్చాడు, నీకేం కావాలంటే నాకు బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, సలలు కూడా కావాలి బాబు అన్నాడు. సరే వీడికో పట్టి బంగారము, ముత్యాలు గిచ్చాలు ఏమన్నా ఉంటే వీడికి ఇచ్చేయండి, ఆ మూలన స్థలం వీడి పేరు మీద రాసానని వీడు వెళ్ళిపోయాడు. మూడోవాడు చక్కగా ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు. వాడు నీకేం కావాలంటే రాజా మీరు మా ఇంటికి రండి అన్నాడు. అమ్మ వీళ్ళిద్దరు అంటున్నారు, అరే పెళ్లి కావాలని కోసుకోవచ్చు కదా సచ్చినోడా, పెళ్లి కావాలని కోరుకోవచ్చు కదా సచ్చినోడా అని అన్నాడు ఫస్టోడు. రెండోవాడు అన్నాడు, అరే నీకు అసలు తెలివిలేదురా, బుర్రలేదురా, నీకు స్థలము బలము అది కావాలి ఇది కావాలని కోరుకోవాలి, కానీ రాజా మీ ఇంటికి మా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోవాలని కోరుకుంటాం ఏంట్రా, సిగ్గులేనోడా, తినలేనోడా అని తిట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలంట? తీరా వాళ్ళ ఇల్లు చూస్తే పెద్ద పూర్పాక. తీరా వాళ్ళ ఇల్లు చూస్తే పెద్ద పూర్పాక అది. ఇప్పుడు రాజుగారు ఇంటికి రావాలంటే పూర్పాకలో దూరతాడా? కాదు. వెంటనే ఇప్పించేశారు, రాజ్యాన్ని కట్టించేశారు, అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి రామన్నాడు కదా, ఇంటికి వచ్చేటప్పుడు ఏలుపూరు నుంచి ఆలోచించారు. రోడ్డు తెలిసే మీకు భలేగుంటది, గతుకులు ఉంటది. ఒక్కసారి వెళ్తే సరే దెబ్బకు బ్యాచ్ పడిపోద్ది. అలా ఉంది ఆ అబ్బాయి ఇల్లు. రాజుగారు అలా గతుకులు రోడ్డు మీద వస్తాడా? రాదు. కనుక వెంటనే రోడ్లు వేపించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోడ్లు వేపించేశారు. మరి రాజుగారు వస్తున్నారంటే భయంకరమైన వాయిద్యాలు, సింగర్లు, కోడమాసం, ఏటమాసం, పళ్ళు, ఐస్ క్రీమ్ కప్పులు, వైభవంగా జరుగుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరికి కరెంట్ వచ్చింది, ఊరికి రోడ్లు వేయబడింది. ఊరిలో ఉన్న వాళ్ళని రాజు చూశాడు, ఊరోళ్ళందరికీ సాయం చేశాడు. చివరికి వీడు ఇంటికి రామన్నందుకు రాజుగారు రెండో కోట వీడిది అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అరే నీ కోసం కట్టించేసి మరలా నాకు ఇచ్చేయమంటాడు రాజు. రాజులు మాట మీద నిలబడతారు. ఈ కోట ఇంకెవరికే? వీడికే. కట్టించిన ద్రాక్ష తోటలు ఎవరికి? వీడికే. నాటిన తోటలన్నీ ఎవరికి? వీడికే. అందరూ వీడికే. మనం ఏ టైపో తెలుసా? పెళ్లి కోసం వస్తాం ఎక్కడికి? యేసుబాబు దగ్గరికి. మనం ఏ టైపు తెలుసా? బంగారం కోసం, ఆశీర్వాదం కోసం వస్తాం. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చేటోళ్ళు వీటి కోసం కాదు, మరి ఎవరి కోసం రావాలి? యేసయ్య కోసం వస్తే నువ్వు అడిగినా అడగపోయినా అన్ని ఇస్తాడు నీకు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసయ్య మన ఇంటికి వస్తే
మనం అడిగినా అడగకపోయినా అన్ని మనకి అనుగ్రహింపజేసి యేసే ఉన్నాడు. ఈ క్రిస్మస్ వేళ యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చిన ఈ వేళ, ఈ అద్భుతమైన వేళ మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. బెత్లెహేములో పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారిని పాటలు పాడో, కానుకలు ఇచ్చో, భోజనాలు తినో, ఇలా లైట్ల కింద కూర్చోనో ఆరాధన చేస్తే అది క్రిస్మస్ కాదండి. మరి ఏంటి నిజమైన క్రిస్మస్ అంటే? ఆ బెత్లెహేములో పుట్టిన యేసయ్యని ఇక్కడ పుట్టడానికి ఎవడైతే అవకాశం ఇస్తాడో అదే ఆ మనిషికి నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇగో ఎక్కడ పుట్టకుండా ఏ ఇంట్లోనో, ఏ సత్రంలోనో, ఏ ఇంటి పైన, ఏ చర్చిలో పుట్టాడు అనుకో, మనది క్రిస్మస్ కాదు, కిస్మిస్. వాక్యం సెలవిస్తుందో 2వ కీర్తనలో, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. మన కొరకు పుట్టిన కుమారుని మనం ఏం చేయాలంట? వీళ్ళు ఏమంటున్నారు? కిస్ అంటే ముద్దు, మిస్ అంటే పోయింది. అరే ముద్దు పెట్టుకుంటారా, పుట్టినదే భగవంతుని అంటే పోయింది, కిస్మిస్ అంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ సరగలేదు కనుకనే కిస్మిస్ వీళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి ఒక్కరు గుండెల్లో యేసయ్య పుట్టును గాక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వాక్యం చూడండి అక్కడ, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చర్చిలో ఉన్న వాళ్ళ కొరక, అందరి కొరక? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరిక, మాలొచ్చించే వాళ్ళందరిక? అందరి కోసం అనండి, అందరి కోసం అనండి, అందరి కోసం. ఎవరెవరి కోసం వేసే పుట్టాడు? అందరి కోసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరి కోసం యేసై పుట్టాడు. సంబరం చేద్దాం యేసై కోసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మీ వినుకుల్లో ఆస్వాదించును గాక. కొద్ది నిమిషాల పాటు మీ స్థలాల్లో అలాగే లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని మంది పెదవరాళ్ళ పేర్లు నేను చదువుతాను, వారి స్టేజ్ మీదకి రండి. మరి నాన్నగారు, అమ్మగారు చేతుల మీదుగా నేను మీకు అవి అందజేయాలని ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడండి. ఆ కావాల్సిన వైపుకు మనం కనులను చాచి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి అద్భుతమైన రీతిలో మాకు కృప చూపించిన దేవా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మాకు అనుగ్రహింప చేయాలి. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మా బ్రతుకులను బాగు చేయ బాబు. ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో ఆ పాపిష్టి కార్యక్రమాలు చేస్తూ మాకు మేమే పాపాలని తీసివేసుకోలేక ఇన్ని బలులు ఇచ్చినా, నైవేద్యాలు ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా లోపల ఏదో ఒక కొరత కొరువైపోయి రక్షణ లేకుండా పోతున్నాం. ప్రభు మా బ్రతుకులను బాగు చేయి, మా బ్రతుకులను ఆశీర్వదించు. చేతుల పైకి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయండి. ఈ రాత్రి ఒక సమాధానం మాకు అనుగ్రహించే ప్రభు. మా కుటుంబాన్ని ఆశీర్వదించి మేము పడుతున్న బాధల నుంచి మాకు విడుదల కలిగించాయి, మేము పోతున్న కష్టాల నుంచి మాకు విడుదల కలిగించాయి. నీవే ఉంటే ఎందుకు మాకు ఈ బాధలు అన్నాడు ఎవరు గీచాడు? అడుగు. నీవే ఉంటే మాకు ఎందుక ఈ బాధలు? నీవే ఉంటే మాకు ఎందుక ఈ కష్టాలు? నీవే ఉంటే ఎందుకయ్యా మా ఈ దిగులు? నీవే ఉంటే మాకు ఎందుకయ్యా ఈ కన్నీరు? నీవే ఉంటే ఎందుకయ్యా మాకు ఇన్ని బాధలు? ఆకాశం ముందు భూమి మీదకి దిగి వచ్చిన దేవా, మా బతుకులను సరి చేయడానికి రండి, మా బతుకులను ఆస్వాదించడానికి రండి, మా బతుకుల గొప్ప కార్యాలు చేయడానికి రండి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫీలింగ్స్ హల్లెలూయా. మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ తీరిపోయెను, యేసుని సన్నిధిలో రాజుని సముఖములో కన్నీరంతా నాట్యమాయెను. ఈరోజు నీ కన్నీరంతా నాట్యమవుతుంది. దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చెప్పగలుగుతూ దేవా నా కన్నీరంతా నాట్యం చేయ ప్రభా. నా కష్టాల నుంచి ఒక చరణం పాడుతుండగా కన్నీరంతా తీసే, కష్టాల నుంచి నాకు విడుదల కలిగించే. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ కుడి చేతులు నాకు నిత్య సుఖాలు ఉన్నాయి. నా బతుకులు బాగు చేయడానికి వచ్చిన బాబు, నా బతుకులు బాగు చేయ్యా. కన్నీరంతా
నీకు విడుదల, నీకు స్వస్థత, సమస్యలతో ఉన్న వారి చేతులు పైకెత్తండి. ఎవరైతే అప్పుల సమస్యలతో ఉన్నారో వారి చేతులు పైకెత్తండి. ఒక కార్యాన్ని తలపెట్టది జరగక ఎందుకు నా బతుకులు ఎంత కష్టాలు, ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఈరోజు ఒక గొప్ప కార్యం చూడాలనుకుంటున్నాను. దేవా నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించు ప్రభాని. మీరు అనుకున్న కార్యం జరగాలి అనుకున్న వారి చేతులు పైకెత్తండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎట్లయితే మీకు అనారోగ్యంలో అక్కడ మీ కుడి చేతులు పెట్టుకోండి. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అది ఎట్లాంటి బలహీనతైనా దేవుడు నిన్ను స్వస్థపడుతుంది. విశ్వసించు, విశ్వాసించు, విశ్వాసంతో పలుకు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ కోరుకున్న విధం ఏంటో, మీ కోరుకున్న కోరిక ఏంటో, మీ హృదయంలో బాధ ఏంటో, మీ కష్టమైతే బాధ ఏంటో దేవునికి చెప్పండి. ఆరాధన 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 ఆరాధన
సమయంలో అప్పులు సమస్యలు గల వారిని నీ బాధలు చెల్లి సమర్పిస్తున్నాను తండ్రి. కుటుంబ సమస్యలు వారిని బాధలు చెల్లి సమర్పిస్తున్నాను ప్రభా. అనారోగ్యపోలే ఎప్పుడు నా విడుదల కలుగుతుంది, ఎప్పుడు నేను నా భర్త బాగుపడతావు, ఎప్పుడు నా కుటుంబాలు బాగుపడతాయి, నా విడుదల లేదా రోగపడుతున్న బాధపడి నా సరైన స్థితి కార్యక్రమంలో సంపూర్ణమైన స్వస్థత కలుగుగాక. సంపూర్ణమైన స్వస్థత కలుగుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నా సరైన స్థితి కార్యంలో సంపూర్ణమైన స్వస్థత కలుగుగాక. అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తులో ప్రతి అప్పు మునుపటికి ఇదే సంవత్సరం వరకు ఎగిరిపోయి లెక్కేస్తున్నాము. శుభకార్యాలు జరగక శాంతి లేక బాధపడుతూ అంధకార మంత్రబోధ శాంతి సర్పంతో బాధపడుతూ మనశ్శాంతి లేక బాధపడుతూ వారికి మేలు చేయమని కృప చూపించమని, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతి, స్వస్థత లేని వారికి స్వస్థత ఇచ్చి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామమున మిక్కులు ప్రతిభలు వేడుకున్నామని పొందేమన్నాము తండ్రి. దేవుడు మాకు ఇచ్చాడు అన్న వాళ్ళు గట్టిగా చేతి పైకెత్తి ఆమేనని చెప్పండి. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నీ అనారోగ్యం అంతా ఎగిరిపోబోతుంది, నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ భర్తను దేవుడు మార్చిపోతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, అన్నిటికంటే మంచి సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు నువ్వు కోరుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన పుణ్యనామమున ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆశీర్వాదం. మరణాత యేసు ప్రభు త్వరగా రండి. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము. ప్రవేశనములకు సంపూర్ణమైన విషయం అపవాదులు గణంతకుడి నాశనం తండ్రి నీ కార్యములు మాత్రమే నిరంతరము చేయము 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 తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మన కళ్ళు మూసుకొని ఆశీర్వాదం కొరకు యేసయ్య కోసం రెండు చేతులు పైకెత్తండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము తోడు దీవెన కాపుదల రక్షణ స్వస్థత భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబాలకు మీ పిల్లలకును ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డలకును మీటింగ్ సహకరించిన ప్రతి తండ్రికి మా ఊరు పెద్దలకు పెద్దవారికి చిన్నవారికి మన పిలవగానే భోజనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం చేసి వెళ్ళిపోయే బ్యాచ్లో కాకుండా కూర్చుని వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి మాలచ్చి చెరువుకి చర్చి పక్క ఉంటున్న బిడ్డలందరికీ సదాకాలము తోడి నడిపించి దైవజనుల ఆశ దైవజనుల కుటుంబాన్ని సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరు చెప్పండి, 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 3 సార్లు గట్టిగా పంజాబీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి కనుక మరి జాషువా గారికి క్రిస్మస్ పాట పాడుతుండగా మరి పేర్లు చదువుతారు. పేర్లు చదివిన ప్రతి ఒక్కరు కూడా మరి వేది మీదకి రండి. క్రిస్మస్ సాంగ్ పాడండి. అన్నయ్య క్రిస్మస్ పాట పాడుతుండగా అందరూ ఆనందించండి. నేను పేరు చదువుతాను, మరి పేరు చదివిన తర్వాత అన్ని పాట పాడతారు. త్రిమూర్తులు గారి తల్లి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. అలాగే జానకమ్మ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. ఉన్నారు జానకమ్మ గారు? జానకమ్మ గారు ఎక్కడున్నా మొట్టమొదటిగా స్టేజ్ మీదకి వస్తారు. ఆ తర్వాత మరి త్రిమూర్తులు గారి తల్లి లక్ష్మి గారు స్టేజ్ మీదకి వస్తారు. అలాగే ఎంకమ్మ గారు ఎంకాయమ్మ గారు మా అమ్మ స్టేజ్ మీదకి వస్తారు. అలాగే మాణిక్యమ్మ గారు వచ్చారా? మాణిక్యమ్మ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే సావిత్రమ్మ గారు మా బామ్మగారు వచ్చారా? సావిత్రమ్మ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే అక్కమ్మ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే గంగరత్నం గారు, గోవిందరాజు గారు తల్లి గంగరత్నం గారు ఉన్నారా మన మధ్యలో? గంగరత్నం గారు ఉన్నారా? మరి గంగరత్నం గారు వేదిక మీదకి రావాలి. అలాగే మీరమ్మ గారు తల్లి సావిత్రమ్మ గారు వచ్చారా?
మీరమ్మ గారి బదులు మీరమ్మ గారు రండి. మరి ఎవరి పేరు అయితే వాళ్ళు లేదు వాళ్ళ బంధువులు మరి చీర తీసుకుంటే వారు దాని మీదకి రండి. అలాగే అమ్మా చివరి ఇల్లు, హలో, గ్రీన్ శారీ కట్టుకున్నారు తల్లిగారు మీరే. మీ అమ్మగారికి కూడా, మీ అమ్మగారి పేరేం పేరు? రామలక్ష్మి గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. అలాగే దమంతి గారు కూతురు, దమంతి గారు వచ్చారా? దమంతి గారి కూతురు కండవల్లే ఉన్నారు. మరి ఆ పేరు చదివినప్పుడు వాళ్ళ కూతురు గారు రావాలి. అలాగే దమంతి గారి ఇంటి పక్కన ఉన్న బామ్మగారు, దమంతి గారి ఇంటి పక్కన ఉన్న బామ్మగారు కూడా రావాలి. అలాగే లక్ష్మి గారు వచ్చారా? లక్ష్మి గారి తల్లి మరి సావిత్రమ్మ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరు ఒకసారి వచ్చి నేజ్ రక్తం వేజేయం. రైట్. గూడూరు సత్యవతి గారు మరి ఎంకాయమ్మ గారి కోడలు, మరి వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రండి. పాలా సత్యవతి గారు అనగా జయశ్రీ వాళ్ళ అత్తగారు మరి రావాలి. అలాగే మా సుబ్బమ్మ గారు కూడా రావాలి. పాలా సుబ్బమ్మ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. యాండ్రా అనసూయ గారు ఇక్కడ ఉంటే యాండ్రా అనసూయ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే తులసిరత్నం గారు కేత స్టేజ్ మీదకి రావాలి. అలాగే నాగమణి గారు కండిపోయిన నాగమణి గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మా ఊరు పెద్ద గారు తల్లిగారు, ఆ తల్లిగారి బదులు భాను గారు వస్తారు. మరి వీళ్ళంతా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. మరి పేర్లు చదువుతుండగా ఒక్కొక్కరుగా లేచి నిలబడండి. ఎవరి పేరు అయితే వచ్చిందో వారు లేచి నిలబడి ఇలా స్టేజ్ దగ్గరికి రండి, వరుసగా ఉండండి. ఎవరైతే పేరు జరిగిందో వాళ్ళు వరుసగా ఉండండి. ఈ పక్కన వాళ్ళు అలాగే కూర్చోండి. ఒక్కొక్కరు లేచి స్టేజ్ దగ్గరికి రండి ఇలాగ. రైట్. ఓవర్ టు జాషువా అన్న. జైపాల్ ఎక్కడున్నా మరి త్వరగా మరి సారీలు సిద్ధపరచాలి, త్వరగా, టైం లేదు మనకు. ఎవరైతే పేర్లు సరిపోతాయో వారు వరుసగా ఇలా రండి. జానకమ్మ గారు రావాలి ఎక్కడున్నా. ఎవరైతే పేర్లు చదవబడ్డాయో రైట్. ఎవరైతే పేరు చదువుతున్నా వారికి తీసుకోండి. త్రిమూర్తి అన్న వాళ్ళ అమ్మగారు ఉన్నారా? రైట్. పాల సత్యవతి గారు జయశ్రీ గారు అత్త, యాండ్ర అనసూయ గారు, తులసిరత్నం గారు కేత, నాగమణి గారు కండిపోయిన, అలాగే శ్రీదేవి గారి తమ్ముడు గారి భార్య వచ్చారమ్మా. అలాగే ఇందాక నాకు తల్లిగారు అన్నం వడ్డించారు, ఆమెను కూడా రమ్మని చెప్పండి. యాండ్రోల్ పాలెం నుంచి వచ్చిన ఆమెను కూడా రమ్మనండి. కమాన్. ఏం పేరు ఆమె పేరు? విజయలక్ష్మి గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రండి. విజయలక్ష్మి గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రండి. రైట్. స్టార్ట్ చేయండి. ఒక నిమిషం ఇంకెవరికి సార్లు ఇవ్వకండి. పైకి రండి. కింద ఇచ్చి వచ్చాడు రైస్ తీసుకున్న వాళ్ళు పక్క నుంచి అని వెళ్ళిపోండి. అది తీసుకున్న స్టేజ్ మీద దగ్గర వీడియో తీసే వాళ్ళు కాస్త దగ్గర రండి. బామ్మగారు పైకి మరి అందరూ ఒకసారి ఎక్కండి. అది పడిపోగలదా?
రైట్, నేను ఇస్తాను. తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా, బట్ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎక్కండి రా. వాళ్ళు తీసుకొని కింద దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కండి. అందరూ ఒకేసారి కాదు, వాళ్ళు తీసుకుని వచ్చేసిన తర్వాత ఎక్కండి. రైట్, ఇవ్వండి. పాడు పరుగును విడిచి కడువేలుడిగా నీ కొరకు వచ్చాడు యేసు. పరుగును విడిచి కడువేలుడిగా నీ కొరకు వచ్చాడు. మానవాళికి సంతోషము సమాధానం ఇచ్చినయ్యా. మానవాళికి సంతోషము సమాధానం ఇచ్చినయ్యా. ఆనందమేనా సంతోషము దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం సెలవిస్తుంది, సత్క్రియలు చేయి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన భక్తి ఏదంట? హలో, నిజమైన భక్తి ఏమిటంట? సత్క్రియలు చేయాలి. పేద బిడ్డలకు ఏం చేయాలా? సహాయం చేయాలి. వృద్ధుల్ని పట్టించుకోవాలి, వాళ్ళ అవసరతల్లో. దిక్కులేని పిల్లల్ని పట్టించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. సత్క్రియలు చివరి వాక్యం సెలవిస్తుంది. చిన్న కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. మరి మీరు సిద్ధపడవలసిన ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. మరి మాలక్ష్మి చెరువు, వేల్పూరు, తణుకు, అలాగే ఇటుకైతే ఎలాగ ఖర్చుపడి అనేకులకు పంచబడుతుందో మనం కూడా విరగొట్టబడి నలగొట్టబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుము గాక. ప్రభు మీ అందరిని ఆశీర్వదించును గాక. మరి ఇంకెవరికైతే షేర్లు ఇవ్వలేదో, మీ పేరు రాయలేదు కాబట్టి మీరు ఏమో కంగారు పడకండి. రేపు ఆదివారం ఆరాధన జరుగుతుంది. చర్చిల దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. యేసుక్రీస్తు నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాను. అబ్రహం గారు, ఇస్రాయేల్ గారు, తిమోతి అన్న, రాఘవ, యూత్ ప్రజలందరూ రండి ఆయన.
జాన్ గారు రావాలి, స్టేజ్ మీద కావాలి. కమెంట్ టు ద డయాస్. ఇస్రాయేల్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీద కావాలి. ఇస్రాయేల్ గారు ఎక్కడున్నా? సుబ్రహ్మణ్యం గారు రండి. మనోజ్ స్టేజ్ మీద కావాలి. తమ్ముడు గిఫ్ట్ ఎక్కడ రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి.